హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ ఫన్ ఛానల్. నేను మీ సల్లూరి సాగర్ని, సల్లూరి అపర్ణ. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఈ రోజు వరకు హాటే చూసిలు కానీ వంటలల్లో ఈ రోజు స్వీట్ చేసి నేను మీకోసం చూపిస్తా. ఒక్కసారి చూడండి. ఈరోజు రెడీ? ఓకే రెడీ. ప్రతి ఒక్కరి ఇంట్లో బెల్లన్నం తినడానికి ఎవ్వరు తినకపోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు చూస్తే అప్పుడప్పుడు బెల్లన్నం తినమంట తినరు, పెద్దోళ్ళైనా బెల్లన్నం తినమంట తినరు. దాన్ని బెల్లన్నం లడ్డూలు చేసి ఈ రోజు మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కరింటో ట్రై చేసుకొని తినచ్చు. దాన్ని ఈ రోజు నేను మీకు చూపిస్తా. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి ఒకసారి. బెల్లన్నం లడ్డూలకు కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న రైసు, పాలు, మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి, బెల్లం, చక్కెర, 4 యాలకులు. నానబెట్టిన రైస్, నానబెట్టుకున్న రైస్ ని ఇది ఒక 60% వరకు ఉడికే వరకు చూసుకోవాలి. మొత్తం ఉడకబెట్టుకోవద్దు. ఈ రైసులనే మనం కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేయపు కొద్దిలేలా ఇప్పుడే సగం ఉడికినాక అవసరం లేదు. ఇప్పుడు వేసినా పర్లేదు. ఓకే ఇంకొద్దిలే. అదే కానీ ఇది ఉడికేంతలా నేను ఒకటి అడుగుతా చెప్పు. ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగకు మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఏమేమి కర్రీస్ అనుకుంటారు, ఏమేమి వెరైటీలు చేసుకుంటారు ఒక్కసారి ప్రేక్షకులకు సంక్రాంతి స్పెషల్ సంక్రాంతి స్పెషల్ అని అడిగింది. మరి అమ్మోళ్ళ ఇంట్లో అయితే గ్యారెలు, సకినాలు, మడుగులు, లడ్డూలు, అరిసెలు ఇవన్నీ వేసుకుంటాం. ఇంకా సంక్రాంతి రోజు అయితే కోడిని కోసుకుంటాం. మంచిగా కోడిని కోసుకొని వేసుకొని గ్యారెలు వేసుకొని మంచిగా తింటారు. ముక్కలేందే ముద్దే దిగదు. ముక్కలేదు నీకు అసలు ముద్దే దిగదు. నేను పోయాక మరి నువ్వేం చేసుకుంటావు మీ అమ్మలు ఇట్లా? మా అమ్మోళ్ళ ఇంటి కాడ సేమ్ చేసుకుంటాం గానీ సుక్కలేంది ముద్దే దిగదు మాకైతే. అబ్బా బరాబర్ సంక్రాంతి ఇయ్యాటి నుంచే స్టార్ట్. రేపు మొదలు దుమ్ము లేపుడే ఒక్కొక్కరు కలిసి చెప్తాను. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతికి మనం ఏం చేసుకుంటానో ప్రేక్షకులు చెప్పినాం. సరే ఇక్కడతోనూ ఓకే. మరి ఇదే సంక్రాంతికి ప్రేక్షకులు ఏం చేసుకుంటారో ఒక్కసారి మీ కామెంట్ రూపంలో మాకు పెట్టుర్రి. మేము ఒకసారి చూస్తాం. మీరేం చేసుకుంటారో మేమేం చేసుకుంటానో వెరైటీలు చూసుకుందాం. అయింది. ఇగో 80% ఉడికిందా? 80% బెల్లం రైస్ ఉడికింది. 80-60 ఓకే. ఇక మనం ఏం చేద్దామని అంటే వీటిని లడ్డూల టైప్ చేసుకుందాం. చిన్న ముద్దలు కడదాం. సరేనా? ఓకే. నెయ్యి రాసుకుంటాను చేయికి. కొద్దిగా రాసుకో. ఎందుకంటే చేయి కట్టుకది కాబట్టి. ఓకే అట్లా ముద్దలు చేసుకోవాలి. ఓకే అట్నే ఇంకిని. ఓకే సరే. ఈ లడ్డూలు చేస్తానో కరెక్టే. ఈ లడ్డూలు ఎట్లా అయ్యేటి అవుతాయి. నాకు ఒక విషయం చెప్పు. మన తెలంగాణ అంటే ఇవరిదాకా మా ఇంట్లో ఇది చేసుకుంటాం అది చేసుకుంటాం అన్నావు. సరే ఇప్పుడు మన దగ్గర నువ్వు చిన్నప్పుడు పతంగులు ఎగిరేయలేదా? మరి నీకు పైకి ఎగరడం అంటే నీ హైట్ కు తగ్గట్టే కుడుతుంది. నేను చూస్తా చిన్నప్పుడు ఎగిరేసినప్పుడు నాకు చూస్తే అప్పుడు ఇంత సమస్య లేదు. ఏం సమస్య ఎరికేనా? అప్పుడు ఇంత కరెంటు వైర్లు, ఇంత రోడ్ల మీద జనాలు, ఇంత బండ్లు ఇవి లేవు. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఈ ప్రేక్షకులకైనా, ఈ పిల్లలకైనా, తల్లిదండ్రులకైనా, ఎవరికైనా ఈ పతంగులు ఎగిరేసేటప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుర్రి. ఎందుకనంటే వీళ్ళు పతంగులు అనుకోని చెప్పి పైన కరెంటు వైర్లను పట్టుకొని చాలా మంది చచ్చిపోతారు. ఇంతకుముందే చూసినా ఆ వార్త మాత్రం ఇంకొకసారి రావద్దు అని నేను కోరుకుంటాను. అందరు జాగ్రత్తగా ఉండుర్రి. ఖచ్చితంగా చెప్తానా. మీరు పతంగులు ఎగిరేసుకోరి, ఎంజాయ్ చేయరి అని జాగ్రత్తగా ఉంచుర్రి. పిల్లలైనా ఎవరినైనా. లడ్డూలు అయినాయి కదా ఇప్పుడు. లడ్డూలు అయినాయి కాబట్టి ఈ లడ్డూలను మనం ఏం చేయాలనంటే ఒకటే ఒక పని చేయాలి. కడాయి పెట్టుకొని దాంట్లో మనం నెయ్యి పోసుకొని ఈ లడ్డూలను ఫస్ట్ వేయించుకోవాలి. సరే చూద్దాం ఫస్ట్ అయితే ఇది. ఓకే స్టవ్ వెలిగన్నా. మాదైతే ప్యూర్ నెయ్యి. మీరు ఏ నెయ్యి అయినా వాడుకోవచ్చు, మీ ఇష్టం. మేమైతే ఇంట్లో తయారు చేసుకుంటాం. ఓకే మన హెల్దీ పరంగా ఉండాలని అంటే మాత్రం మన ఇంట్లో నెయ్యి వేసుకునేది అయితే మనకు కరెక్ట్. నెయ్యి సరిపడా తీసినావా ఆ లడ్డూలకు? దీనికి నెయ్యి అయితే సరిపడేంత ఆ లడ్డూలకు ఎంత పర్సెంటేజ్ పడుతుందో అంత తీసుకున్నాం. మేమైతే ఈ పెద్ద గంటతోనే ఒక 2 చెంచాలు వేసుకున్నాం ఫస్ట్ అయితే. ఓకే కొద్దిగా వేడి కావాలి. వేడి అయింది. ఒకసారి అయితే మనం లడ్డూలు వేసుకుందామా? ఓకే లడ్డూలను వేసుకుందాం. ఒక్కొక్కటి వేసుకుందాం. నేనే తాగు స్లో నెయ్యి మీద
బాగా ఎక్కువసేపు కలుపుకోవద్దు, ఎందుకనంటే ఇవి పొడి పొడి అయిపోతాయి మళ్ళీ అంటే ఇచ్చుకోపోతాయా? ఇచ్చుకపోతాయి అన్నట్టు. ఇచ్చుకపోకుండా ఉండాలని అంటే ఈ లడ్డూలను ఇట్లనే వేసుకోవాలి, మనమైనా కానీ స్లోగా వేసుకోవాలి, ఒక్కొక్కటైనా లేట్ అయినా కానీ వేసుకోవాలి ఇట్లనే. ఓకే, ఇంకొద్దిసేపు వేగాలి. కానీ ఇవందరూ రైస్తో చేస్తే అవి పొడి పొడి అయిపోతాయి, ఇచ్చకపోతాయి అని మనం లాంగ్వేజ్ అనుకుంటాం. కానీ ఇప్పుడు నేను అంటున్నా కదా, అవి కరెక్ట్గా గట్టిగా తయారవుతాయి. ఈ టైంలోనే మన నెయ్యి అనేది లోపలికి విడిపోతుంది. ఈ నెయ్యితో మెయిన్ ఉపయోగం ఏంటంటే ఇవి పిల్లలు తినడానికి ఆరోగ్యపరంగా మన ఇంట్లో వేసుకున్న నెయ్యి కదా. నాకు డౌట్, ఇవి నూనెలో ఎంచుకోవద్దా? ఇవి నూనెలో ఎంచుకోవద్దు. ఆయిల్ అనేది వీటితో రిస్క్, ఎందుకంటే ఆల్రెడీ బెల్లం కలుపుతాం కాబట్టి ఆయిల్ ఉన్న బెల్లం అనేది అరగదు. ఇప్పుడు ఈ నెయ్యి మాత్రం ఏంటంటే పిల్లలు ఈ చిన్నప్పుడు చింతకాయ పచ్చళ్ళు వేసుకోవడానికైనా దేనికైనా కానీ పనిచేస్తారు అన్నట్టు. అందుకే నేను నెయ్యిలు ఎంచుకోవడానికి 100% చెప్తాను. ఓకేనా? ఓకే తీసుకుందాం. ఇట్లా వేగాలి. దీంట్లో ప్లేట్ ఒకసారి పక్క పెట్టుకోవాలి, కొంచెంసేపు ఆరేదాకా పక్క పెట్టుకోవాలి. కొద్దిగా అట్లా లైట్ గానే కదా, షుగర్ సిరప్ పెట్టుకునేదాకా. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనం ఆల్రెడీ బెల్లం యాడ్ చేసుకున్నాం కాబట్టి షుగర్ అనేది తక్కువ లెవెల్ వేసుకోవాలి. దానికి దీనికి ఈక్వల్ గా 100% దాకా వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? తర్వాతనా ఇలానే మనం ఒక షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. దాంట్లోనే ఏమేమి అన్నో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఒక డౌట్, ఇలా మరి ఇది ఉంది కదా నెయ్యి, ఈ నెయ్యి ఇట్లా నెయ్యి ముకుట్లనైనా కడాయిలైనా కానీ ఇట్లా ఇళ్ళనే వేసుకోవాలి. ఆ లడ్డూలు వేయించింది ఉంటుంది చూసినావా, అల్లనే వేసుకుంటే మనకు కరెక్ట్ ఉంటది అన్నట్టు. ఆ స్మెల్ అనేది పోకుండా ఉంటది. వేరే దాంట్లో వేసినాం అనుకో అది మళ్ళీ కొత్త స్మెల్ పడతా ఉంటది. సరే స్టార్ట్ చేద్దాం. పట్టిగా ఫస్ట్ ఏం కావాలి? ఫస్ట్ షుగర్ అంటే షుగర్ తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఇంత ముందు ఆల్రెడీ లడ్డూలల్లో బెల్లం వేసుకున్నాం కాబట్టి షుగర్ అనేది లైట్ గా ఈక్వల్ గా 100% అయ్యేదాకా చూసుకోవాలి. ఓకేనా? షుగర్ వేసినావా? వాటర్ యాడ్ సరిపడనా? లైట్ చాలు. ఓకే, సిరప్ రావడానికి. తర్వాత కప్పు పోసుకో, ఒక కప్పు పాలు. ఆ తర్వాత ఆ యాలకులు తీసి ఒక్కొక్కటి ఇట్లా ఒలిసినట్టు చేసి దీంట్లో వేసుకో. ఓకే, పొట్టు తీసి వేసుకోవాలి. ఆ పొట్టు తీసేసుకో. ఓకే, కొద్దిగా లైట్ గా వాటర్ యాడ్ చేసుకో వేసిన తర్వాత. ఓకే, నాకు ఒక డౌట్, ఇది వాటర్ ఇంకో కొన్ని వాటర్ యాడ్ చేసుకో. నేను చెప్తా దానికి ఎంత పడుతుంది. కొంచెం ఇది మనకు లూజ్ ఉండాలి. ఎప్పుడైనా బాగా టైట్ గా రావద్దు. టైట్ గా వస్తే ఏమైతారంటే ఇది అన్ని టోటల్ గా దగ్గరికి ఒకటి అతుకపోతాయి. అవి అతుకపోద్ది అంటే ఈ వాటర్లా ఈ షుగర్ సిరప్లల్లా అన్ని యాడ్ చేసుకుంటా లూజ్ చేసుకుంటే బెస్ట్ మనకు. ఓకే, ఇది అయితే వేడిగా నీరు ఒకసారి అయితే ఒక 10 నిమిషాలు. పానకం రెడీ. ఇగో ఇట్లా కొంచెం దగ్గరికి వచ్చినట్టు కావాలి, గడగట్టినట్టు. పానకం రెడీ అయింది. ఒక్కొక్కటి మెల్లమెల్లగా స్టవ్ చిన్నగా పెట్టు. పానకం రెడీ అయింది. ఇప్పుడు లడ్డూలు వేసుకుంటాను మెల్లమెల్లగా ఒక్కొక్కటి. అంటే ఇవి వేసినాక ఇక దీన్ని అయిపోయినట్టేనా, ఇంకేమన్నా చేస్తారా? అదానే ఏం లేదు, ఇక చాలు, సరిపోతుంది. ఇది ఏంటంటే ఈ పానకంలో ఇది నానాలే. సరే ఓకే, ఇది రెడీ అయింది. ఒకసారి దేనిలో ప్లేట్లో తీసుకోవాలా, చిన్న బౌల్లో అన్న ప్లేట్లో తీసుకో. ఒక్క నిమిషం, ఈ చెంచా ఇస్తా. ఇప్పుడే కొంచెం సిరప్ అయ్యి టేస్ట్ చెప్పు ఒకసారి. టేస్ట్ చూస్తాను మరి ఎట్లుంటుందో. నేను చేసిన కాబట్టి ఆమె చెప్పాలి మనకు. చూద్దాం ఒకసారి ఎట్లుంటుందో. సంక్రాంతి స్పెషల్. సంక్రాంతి స్పెషల్ మంచిగా ఉండదు లేదో చూద్దాం. సూపర్ ఉన్నది. నిజంగా చెప్పు. నిజంగా బాగున్నది. ఎట్లున్నది? కిరాక్ ఉన్నదట. మా అప్పకు కూడా నచ్చింది. నిజంగా చెప్తానా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫుడ్ అండ్ ఫన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ సల్లూరి సాగర్, సల్లూరి అపర్ణ. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. Subscribe.